వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతా పగలవాళ్ళు రాత్రి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో కలిసి పోటీ చేసింది ఎవరు? మేము ఎప్పుడు పోటీ చేసినాం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్. అప్పుడు టీఆర్ఎస్ కలిసి అధికారాన్ని పంచుకున్నది కాంగ్రెస్ టీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి. ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఇద్దరు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఇద్దరు కలిసి మోడీ గారిని రాష్ట్రపతి అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు. మరి ఎవరు కలిసి ఉన్నారు? ఎవరు అధికారం పంచుకున్నారు? పోయినసారి గిదే మాట్లాడి మా కుప్పం వచ్చారు. ప్రజలను ఈ మాయమాటతో అబద్దాలతో నమ్మించి మళ్ళా అదే పందాన్ని కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు నమ్మరన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు. అది వాళ్ళ మూర్ఖత్వం. ఇంకా అరిగిపోయిన రికార్డులకనే ఆ పాత పద్ధతిని కొనసాగించి బోర్లా బొక్కలు పడతారు రాష్ట్రపతి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో ఇదే తప్పుడు ప్రచారం చేస్తే చాలా బోర్లా బొక్కలు పడతారు గ్యారంటీ. ఎందుకంటే ప్రజలకు అసలు విషయం తెలుసు. అసెంబ్లీ ఎన్నికల కలిసి పోటీ చేస్తామా అన్నారు. పోటీ చేసినామా? కలిసి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కలిసి పోటీ చేసినామా? మళ్ళా ఇప్పుడు సేమ్ అదే ప్రచారం. మేము 5-6 రోజుల పాటు మాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం. ఇక్కడ చర్చలు జరిగినాయమ్మాయి. మేము అనౌన్స్ చేయబోయే సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంట్ కి సంబంధించి తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మొన్ననే చెప్పారు. వారం రోజుల పాటు వీలైనన్ని సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులు లేదని చెప్పన్నారు. ఇక పొత్తు ఏడుంటది? నిన్న మా కిషన్ గారు చెప్పారు పొత్తు అంటే 2 చెంపలు వాయించమన్నాడు. నేనేమన్నా చెప్పుతో కొట్టుమన్నా. పొత్తు అంటే ఇది ఫుల్ క్లారిటీ ఇచ్చినాం. హై డోస్ ఎక్కువ డోస్ తో క్లారిటీ ఇచ్చినాం. ఆయన గెలిచాడా? పని చేద్దాం. తుఫాన్ ఎక్కడ పడవెక్కది దాన్ని ఎవరున్నారు? 3వ ప్లేస్ అది బీఆర్ఎస్ పార్టీ. 3వ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఆయన పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేసిండో చెప్పాలి. ఆయన కరీంనగర్ నియోజకవర్గంలో ఏం చేసిండు? ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ గుర్తుపట్టాడా? ఆయన పార్టీ నాయకులను గుర్తుపట్టాడా? ఆయన ప్రజలను గుర్తుపట్టాడా? ఆయనకి ఏం చూసి ఓట్లేస్తారు? ఆయనే పోటీ చేయడానికి వెనక ముందైతుండు. ఆయన నా గురించి మాట్లాడితే ఎట్లా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.